కార్తీక్ సుబ్బరాజు ఈ పేరు ట్రైలర్కు ముందర ఒక రేంజ్లో అయితే మోగింది. శంకర్కి భారతీయ 2 ఫ్లాప్ తర్వాత అందరూ కార్తీక్ సుబ్బరాజు మీదే హోప్ పెట్టుకున్నారు. అదే గేమ్ చేంజర్కి స్టోరీ ఇచ్చింది కార్తీక్ సుబ్బరాజు. కార్తీక్ సుబ్బరాజు వల్లగైనా సినిమా హిట్ అవుద్దని చాలా హోప్తో ఉన్నారు పెద్ద పెద్ద మేధావులు. శంకర్ కన్నా కార్తీక్ సుబ్బరాజు మీదే హోపు చాలా పెట్టుకున్నారు. అలాంటిది ఈ ట్రైలర్ తీసాక టోటల్గా రివర్స్ అయిపోయింది. కార్తీక్ సుబ్బరాజు అతని గురించి పక్కన పడదగనం చాలా బెస్ట్. ఈ లవడోలో స్టోరీ కార్తీక్ సుబ్బరాజు ఎక్కర్లేదు, ఏ రైటర్ అయినా ఇస్తాడు. కార్తీక్ సుబ్బరాజు గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఇంకా శంకర్ మేకింగ్ అయితే చాలా బాగుంది. శంకర్ మార్క్ అనేది భారతీయ 2లో మిస్ అయినా ఈ సినిమాతో అయితే శంకర్ మార్క్ అయితే కనిపించింది. ఇంకా ఈ ట్రైలర్ చూసాక రామ్ చరణ్ 3 గెటప్లు చాలా బాగున్నాయి. రామ్ చరణ్ సినిమాలో చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు. వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు ఈ సినిమాలో మళ్ళీ చాలా బాగా నవ్వించినట్టే ఉన్నారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే శంకర్ గారి సినిమాలో కామెడియన్స్కి ఒక డిఫరెంట్ ట్రాక్ ఉంటుంది. అలాగా శంకర్ గారు వెన్నెల కిషోర్కి ఇంకా సునీల్కి అయితే ఒక డిఫరెంట్ కామెడీ ట్రాక్ అయితే రాసుకున్నారు. అర్థమవుతుంది. ఆ ట్రాక్ థియేటర్లో జనాలు నవ్విస్తే ఇంకా నెక్స్ట్ లెవెలే. కీరా అద్వానీ క్యారెక్టర్ చూస్తుంటే సాంగులకి లేదా కొన్ని సీన్లకే పరిమితంలాగా ఉంది. అదే హీరోయిన్ ఉండాలి అన్నట్టు ఉంది. పెద్దగా స్కోప్ ఉండదేమో. సినిమా తీసాక స్కోప్ ఉందా లేదా అనేది అర్థమవుద్ది. ఇంకా అంజలికి మాత్రం స్కోప్ ఉన్న క్యారెక్టరే ఇచ్చారు. మనకి క్లారిటీగా తెలుస్తుంది తన క్యారెక్టర్కి స్కోప్ ఉన్నట్టు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ని చాలా బాగా రాశారు. ఇంకా తమిళిచ్చిన బీజిఎం కావచ్చు, సాంగ్స్ అవ్వచ్చు చాలా బాగుంది. సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్స్తోనే సినిమాకి సగం హైప్ వచ్చింది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే గేమ్ చేంజర్ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఛాన్స్ అయితే ఆల్మోస్ట్ ఉంది. కొంతమంది ఏదో నెగిటివ్గా చెప్తున్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. సినిమా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. శంకర్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ రావాలి. ఇంకా దిల్ రాజు గారు పెట్టిన డబ్బంతా రివర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టైం మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయండి.